హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా పవర్ స్టార్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరంజీవి స్థాయికి ఎప్పుడు ఎదుగుతాడు అన్నది మెగా అభిమానుల చిరకాల కోరికండి. ఇది చాలదు అన్నట్లుగా ఉపాసనతో చరణ్కు పెళ్ళయి 5 సంవత్సరాలు కావస్తుంది. అయినా ఇంకా మెగా కుటుంబంలో జూనియర్ చరణ్ రాలేదు ఏమిటి అన్న ప్రశ్న అందరి మదిలోనూ ఉంది. నిన్న చిరంజీవి ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మెగాస్టార్కు జూనియర్ రామ్ చరణ్కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తాత అని ఎప్పుడు పిలిపించుకుంటారు అంటూ చిరంజీవిని అడిగితే ఆయన సింపుల్గా ఇప్పటికే 3 పిలిపించుకుంటున్నానుగా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి తాను అడుగుతున్నది రామ్ చరణ్ వారసుడు సంగతి అని స్పష్టంగా చెప్పేసరికి చిరంజీవి తెలివిగా సమాధానం ఇచ్చాడు. అదేంటో చూడండి. రామ్ చరణ్ ప్లాన్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి, అయినా త్వరలోనే ఆ ముచ్చట తీరిపోతుందిలేండి అంటూ ఒక చిన్న హింట్ ఇచ్చి అనేక ప్రశ్నలకు తావిచ్చాడు చిరంజీవి. ఇదే సందర్భంలో తన వయసు గురించి మాట్లాడుతూ భగవంతుడు అవకాశం ఇస్తే తిరిగి తనకు మళ్ళీ 25 సంవత్సరాల చిరంజీవిగా మారిపోవాలని ఉంది అని చెప్తూ మరో షాకింగ్ కామెంట్ చేశాడండి. దీనికి కారణం ప్రస్తుతం తరం హీరోలను చూస్తుంటే తనకు చాలా ముచ్చట వేస్తుందని, అందువలనే తాను కూడా 25 సంవత్సరాల వయసు ఉన్న హీరోగా మారిపోతే ఎవరికి అందని రికార్డులను బ్రేక్ చేయాలని ఉందని అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపాడు. ఇండైరెక్ట్గా బాహుబలి 2 రికార్డులను మనసులో పెట్టుకొని కామెంట్ చేశాడు అంటున్నారు అభిమానులు. అందుకే కాబోలు 3 భాషలలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించడమే కాకుండా అత్యంత భారీ రికార్డులపై కన్ను వేశాడు మెగాస్టార్. కోట్లాది జనం హృదయాలలో తాను ఎప్పుడూ ఖైదీనే అంటూ చిరంజీవి తన మనసులోని మాటను చెప్పాడండి. అభిమానులు ఎప్పుడూ నన్ను వాళ్ళ హృదయాలలో స్థిరస్థాయిగా పెట్టుకున్నారు, వారి మాటను నేను వమ్ము చేయను. అలాగే ఖైదీ నెంబర్ 150 రికార్డుల గురించి కూడా మురిసిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.